పరిశుద్ధాత్మ దేవుడు, ఆత్మదేవుడు మనలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో నీ జీవితాన్ని యేసు క్రీస్తులాగా మార్చేస్తాడు. నేను ఒకటి చెప్తున్నా, ఆయనకి నువ్వు సమర్పించుకో. అసత్యాన్ని నీ నోటి నుంచి రానీడు దేవుడు. సత్యమే పలుకుతావు. అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఇంకా దానికి మూడో మాట ఉండదు. అవునంటే అవును, కాదంటే కాదు. ఎవడు అసత్యం మాట్లాడితే దుష్టుడైన సాతాను తీగా మాట్లాడతాడు. అందుకని ఆదాము అవ్వని పక్కదారి పట్టించాడు. అన్ని ఫలాలు తినండి దేవుడు చెప్తే, ఈ చెట్టు ఫలము ఎప్పుడైతే నువ్వు తింటావో నీకు మరణము వస్తుందని దేవుడు చెప్తే, దుష్టుడైన సాతాను ఒంటరిగా ఉన్నప్పుడు, ఆదాము అవ్వ ఉన్నప్పుడు రాలే. మీకు ఎప్పుడైనా గమనించాలా? ఒంటరిగా ఉన్నప్పుడు నీకు అనేక ఆలోచనలు వస్తాయి. కరెక్టే కదా? ఒంటరిగా నువ్వు జీవించు, అనేక ఆలోచనలు పుట్టిస్తాడు దుష్టుడైన సాతాను. ఇద్దరు ఉన్నప్పుడు రావు. అందుకనే దేవుడు ఆదాం అవ్వని జతపరిచాడు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు, అవ్వను కూడా దేవుడు జతపరిచాడు. దేవుడి సృష్టి అది. మనం అనుకోవడం, దేవుడు జతపరిచింది మనుషులు వేరు చేయలేరు. దేవుడు ఆయన సృష్టించిన సృష్టికర్త. ఆయన మన బలహీనతలు ఆయనకి తెలుసు. ఎప్పుడైతే ప్రభువు మీద మనం ఆధారపడతామో దేవుడే మన పక్షంగా ఉండి సత్యాన్ని పలికిస్తాడు, సర్వసత్యములోకి నడిపిస్తాడు. అందుకని ప్రభువు మీద ఆధారపడినప్పుడు దేవుడు కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు. ఎలాగ జరిగించాలంటే నేను ఒకటి చెప్తున్నాను. ఇక్కడ ఏ వాక్యం ఏంటుంది? అసత్యము నీ నోటి నుంచి రానీడు. పరిశుద్ధాత్ముడు మనలోకి ఎంటర్ అయితే అబద్ధాలు అనేది ఒకవేళ మనసు రీతిగా నువ్వు మాట్లాడుంటే, నేను చెప్తున్నా, మనసు రీతిగా నువ్వు మాట్లాడి ఉన్నావనుకో, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపు చేస్తాడు. తప్పు మాట్లాడుతున్నావు అని మనలో ఒక స్వరము వినిపిస్తుంది. ఎప్పుడైనా గమనించారా? మనస్సాక్షి ఉంటుంది. ఈ మనస్సాక్షిని ఎప్పుడైనా చంపేసామనుకో, ఇంకా దేవుని ఆత్మ పనిచేయదు అక్కడ. మనస్సాక్షి ఒకటి ఉంటుంది. ఈ